నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి గందరగోళం నెలకొంటూ ఉంది. ఏపీకి సంబంధించి కొన్ని కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. దీంట్లో చైర్మన్లు, వైస్ చైర్మన్లు, అలాగే కొంతమంది ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ జరుగుతూ వచ్చింది నిన్న ఈ రోజు అంతా కూడా. అయితే ఇదే నేపథ్యంలో వైసీపీకి సంబంధించిన కార్పొరేషన్లు కొంతమంది వ్యక్తులను తీసుకొని గెలవాలని చెప్పేసి టీడీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ప్రయత్నిస్తూ వచ్చారు. ముఖ్యంగా తిరుపతికి సంబంధించి అక్కడ జరిగినటువంటి ఒక పెద్ద హైడ్రామాని కూడా మనం చూస్తూ వచ్చాం. వైసీపీకి సంబంధించిన మెంబర్లందరినీ కూడా కిడ్నాప్ చేసి బలవంతంగా ఓట్లు వేయించుకున్నామని చెప్పేసి ఆ తర్వాత బయటకు వచ్చినటువంటి ఆ కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరూ కూడా చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది అనేది కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఇక మరోవైపు ఏపీకి సంబంధించి రాజకీయాల్లో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తమ పథకాలపైన, తమ అంశాలపైన సైలెంట్గా రాజకీయం చేసుకుంటూ వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా తన రాజకీయ వ్యూహాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారు. లండన్ నుంచి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలపైన, పార్టీకి సంబంధించిన మార్పులపైన, గతంలో జరిగినటువంటి ఇబ్బందులన్నింటిపైన సుదీర్ఘంగా ఆయన సమావేశం నిర్వహించబోతున్నారు. దానికి సంబంధించి కూడా రేపు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశం మీద కూడా ఉద్యమ బాట పట్టబోతున్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాల మీద ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు, నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ఏంటి, కార్పొరేషన్ ఎన్నికలు గొడవలతో మొదలయ్యాయా, లేదంటే గొడవలు సృష్టించడం కోసం మొదలయ్యాయా? కార్పొరేషన్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తం జరిగినాయి. దీంట్లో తిరుపతి కొంచెం ప్రత్యేకంగా కనపడింది. మిగతా ప్రాంతాల్లో ఇంకొక రూపంలో కనపడింది. ఓకే. ఏదైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు మంచిది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పరిణామాలను తిరుపతిని వేరువేరుగా కలిసి చూడొచ్చు. తిరుపతి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పటి వరకు తిరుపతి ఎక్కువ ఆకర్షించింది. కారణం ఏంటంటే మిగతా ప్రాంతాల్లో గెలిపినారు, చేతులు ఎత్తేసినారు. అంటే వాళ్ళ దాదాపు వాళ్ళతో చేరిపినారు. వాళ్ళు కూడా వ్యూహాత్మకంగా ముందే వాళ్ళందరినీ చేర్చుకుని మళ్ళీ ఎలక్షన్ పోయినారు. ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి తెలుగుదేశం నేర్చుకోవాల్సింది కూడా అదే. నేను దీన్ని సమర్థించను, ఇతర ప్రాంతాల్లో జరిగింది కరెక్ట్ అని. కానీ ఇతర ప్రాంతాల్లో ముందే వాళ్ళతో మాట్లాడుకొని కన్విన్స్ చేసుకొని, ఆ కన్విన్స్ చేసుకోవడం కోసం ఏ పద్ధతులు ప్రయోగించారు, వాళ్ళలో ఉన్న బలహీనతల, వీళ్ళకున్న అవకాశాలు ఏదైనా కావచ్చు, కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మరి దౌర్జన్యం చేసేటట్టు పేరు రాకుండా ముందే చేసుకొని తీసుకున్నారు. ఇది కొంతలో ఆ పార్టీకి మరీ పొలిటికల్ డ్యామేజ్ కాకుండా ఉపయోగపడుతుంది. తిరుపతిలో జరిగిన పరిణామాలు వల్ల ఇతర ప్రాంతాల్లో కూడా ఎట్లే చేశారా అనే భావన వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్గా. ఇది ఆ పార్టీకి నష్టం. ఎందుకంటున్నారంటే ఇప్పుడు తిరుపతిలో జరిగిన ఘటనలు 1 to 1 మనం చూసినప్పుడు తిరుపతిలో 26 ఓట్లు తెలుగుదేశానికి, 21 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. 26 ఓట్లలో ఒకే ఒక ఓటు మరియు ఎమ్మెల్యే ఓటు కోఆప్షన్, ఈ రెండు మాత్రమే రికార్డెడ్ గా వాళ్ళు టెక్నికల్ గా తెలుగుదేశం అభ్యర్థిగా కార్పొరేటర్, ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఉన్నాయని తెలుగుదేశం అభ్యర్థిని గెలిచాడు ఎలక్షన్ లో కార్పొరేటర్ గా. ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాసులు గారు కూడా జనసేన కాబట్టి వాళ్ళు ఓటు వేసాడు, అది టెక్నికల్ గా పర్ఫెక్ట్లీ. మిగతా 24 ఓట్లు పూర్తిగా వైసీపీ ఓట్లు, వైసీపీ సింబల్ మీద గెలిచిన ఓటు. అయితే ఇతర ప్రాంతాల్లో అదే జరిగిందని మీరు అనొచ్చు. ఉదాహరణకు హిందూపురం అన్ని కూడా తెలుగుదేశం గెలిచిన వాళ్ళు వైసీపీ గెలిచిన ఇట్లా వచ్చేసాయి, మన నెల్లూరు అన్ని చోట్ల. అయితే తిరుపతికి వచ్చేసరికి ఏంటంటే ఈ 24లో ఒక 6 ఓట్లు, ఒక 5 ఓట్లు, 6 ఓట్లు జరిగిన పరిణామాలు ఆ పార్టీకి నష్టం చేశాయి. ఎందుకంటే ఇప్పుడు మొదటిది శేఖర్ రెడ్డి డిప్యూటీ మేయర్ అభ్యర్థి వైసీపీకి, ఆయనకి పోటీలో ఉంటాడని తెలుసుకొని ఆయనకి ఏదో బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ వాటికి పోయి ఇల్లీగాలిటీస్ ఉంటాయి కదా, నామ్స్, దానిపైన అటాకింగ్ పోయినారు. రూల్ ప్రకారం పోయినారు. అట్ ద సేమ్ టైం వైసీపీ అనే కాకుండా డాక్టర్ శిరీష గారు మేయర్, మేయర్ గా ఆమెకి కార్పొరేషన్ కి ఈజ్ హెడ్ బాస్. ఆ వెళ్ళి తన కింద ఉన్న సిబ్బందిని, పనిచేసే సిబ్బందిని, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నా దృష్టికి వచ్చింది, సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, వాటి ప్రకారం మనం చేద్దాం అని చెప్పిన వెంటనే వాళ్ళు వెళ్ళిపోయినారు. అందుకు భిన్నంగా ఆమెను అరెస్ట్ చేసి పడేసినారు. ఆమె కింద ఉద్యోగస్తులు ఆమె వెళ్ళమంటే ఈమె అరెస్ట్ చేయలేదు, అరెస్ట్ చేశారు, ఆమెతో సహా అరెస్ట్ చేసినారు. ఇదంతా ఒక ఎత్తు. ఏ అభ్యర్థి కన్స్ట్రక్షన్ కాడికి పోయినారో సాయంత్రానికి అభ్యర్థి తెలుగుదేశం అయిపోయినాడు. కనీసం జాగ్రత్తగా తీసుకోవాలి. భయపెట్టండి, మనం సమర్థించం కానీ భయపెట్టారు బో, కనీసం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా. ఆయన ఎందుకు పార్టీలో చేర్చుకోవాలంట, కొంత 2 రోజులు ఆగి మళ్ళీ ఎప్పుడైనా ఓటు వేయించుకుని మళ్ళీ ఎప్పుడైనా
మెల్లిగా చేర్చుకో ఆ రోజు సాయంత్రం కండువ కప్పినారు. అది టీవీలో కూడా వచ్చింది, పేపర్లో వచ్చింది. ఉమ్, అక్కడి తిరుపతి కదా రాష్ట్రం చూస్తారు, తెల్లారితో బిల్డింగ్ కాడికి పోవడం ఏంటి, సాయంత్రం పార్టీలో చేరడం ఏంటి, ఉమ్, ఎందుకు చేరినాడని ఎవరైనా అనుకోరా? ఇప్పుడు ఈ హిందూపురంలో అట్లాంటి గొడవలు జరగలేదంటే కారణం వాళ్ళు పద్ధతిగా వాళ్ళతో మాట్లాడుకొని చేర్చుకున్నారు. ఉమ్, అది కూడా అనైతికం అని మనం అనొచ్చు, కానీ గొడవ జరగలేదు. ఉమ్, ఇక్కడ నేరుగా పోయారు, దాన్ని చేశారు. ఉమ్, రెండు, ఇంకో నలుగురిని బస్సులో ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే అవును. ఓటు వేయడానికి బదులు. ఉమ్, వాళ్ళు వీడియో రికార్డుగా వెళ్ళినంత వరకు బస్సులో ఏదో గొడవ జరిగింది, బస్ కాడ ఉమ్, భయపడిపోయి మేము సేఫ్ ప్లేస్కి వచ్చేసినాం అన్నారు. ఓకే. ఆ సేఫ్ ప్లేస్ కూడా నలుగురు ఒకే, నాకు ఒక ఎల్ఐసి పాలసీ ఉంది అన్నట్టు ఆడ గొడవ జరిగింది, నేను సేఫ్ ప్లేస్కి వచ్చాను. నేను గొడవ జరిగింది, అందు నలుగురు ఒకే ఒకే చూసా వాదనలో చేశారు. ఉమ్, నా పాయింట్ ఏంటంటే వాళ్ళు ఒకటి కమిట్ అవుతున్నారు. బస్సు కాడ గొడవ జరిగింది, భయాందోళనకు గురై ఉమ్, మేము సేఫ్ ప్లేస్కి వచ్చేసాం అన్నారు. ఉమ్, ఎవరు గురి చేస్తారు భయాందోళనలు? ఉమ్, ఆడ పోయిన వాళ్ళందరూ ఎంపీ, మేయరు, ఎమ్మెల్సీ అందరూ ఒక పార్టీకి చెంది ఓటేయడానికి పోతున్నారు. ఉమ్, ఆడ గొడవకు వచ్చినారు. ఎవడు గొడవకు వస్తారు వైసీపీ వాళ్ళ మీదకి? ఉమ్. ఇంకో టీడీపీ మొహం వాళ్ళే మీద వస్తాడా? డెఫినెట్ గా, టీడీపీ వాళ్ళు జనసేన ఎవడు వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వస్తారు. అంటే వాళ్ళే తప్పుల మీద తప్పు చేశారు. వాళ్ళు వెళ్ళిపోయినారు, వాళ్ళతో వీడియో ఎందుకు రిలీజ్ చేయాలి? మేము సేఫ్ ప్లేస్ లో ఉన్నామని వీడియో రిలీజ్ చేసినా పర్వాలా. ఆడ గొడవ జరిగింది కాబట్టి వచ్చారు. గొడవ ఊరు చేస్తాడు. అక్కడ వెళ్ళారు, వెళ్ళి వచ్చినారు. వచ్చిన తర్వాత ఓటేసినారు. బస్సులో పోయి ముందు రోజు వైసీపీ కోసం ఓటేయడానికి పోయినోడు మరుసటి రోజు గొడవ జరిగిందని సేఫ్ ప్లేస్ పోయి మళ్ళీ వచ్చి తెలుగుదేశం ఓటేసినాడంటే జనం చాలా సింపుల్ గా అర్థం చేసుకుంటారు కదా. పైపెచ్చు ఆడ ఓటేసేయలేదు, ఫ్రాక్షన్ ఆఫ్ నిమిషాలు మళ్ళీ వచ్చి కరుణాకర్ గారి కాలు పట్టుకున్నాయి. తప్పు చేసినాము, మమ్మల్ని అన్యాయం చేశారు. ఇంత పబ్లిక్ అయిపోయిన తర్వాత పార్టీకి నష్టం కదా. గెలిచి ఉండొచ్చు. మీకు ఇంకొక 18 మంది ఉన్నారు, 24లో 18 మంది ఉన్నారు. ఆ 18 మంది వాళ్ళు ఇష్టపూర్వకంగానే తెలుగుదేశం పోయారు. నేను ఇది ఓపెన్ గా చెప్పగలను. 17 మంది తెలుగు వైసీపీలో గెలిచిన వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్ళారు. వాళ్ళ రాజకీయ కారణాలతో, అనేక కారణాలతో. ఇప్పుడు ఏమైంది ఈ 2 ఘటనలతో? అది కూడా ఈ ఖాతాలో పడిపోయింది. ఆవులకైతే 17 మందో వాళ్ళే పోయినారు తెలుగుదేశంలో చేరడానికి, జనసేనలో చేరడానికి. ఇప్పుడు ఈ 2 ఘటనలతో కొని తెచ్చుకొని అబ్బో 18 మంది కూడా ఎట్లా చేస్తుంటారేమో అనేవాళ్ళు మొత్తం పూర్తిగా నెగిటివ్ అయిపోయిందిగా. ఈ నెగిటివ్ అయింది కాదు. బాలకృష్ణ గారు హిందూపురం, నెల్లూరు లాంటి చోట్ల వాళ్ళు పద్ధతిగా చేస్తున్నారు. పద్ధతిగా దీన్ని సమర్థించలేము. ఒక అనలిస్ట్ గా, జర్నలిస్ట్ గా ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీకి చేయకూడదు. మారిన రాజకీయాల్లో ఒకే ఇచ్చిపుచ్చుకునే అంతా వెళ్ళిపోయారు అనుకుందాం, ప్రజలకు కోరి అనుకుందాం. వాళ్ళు ఎక్కడ గొడవ చేయట్లేదు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిందంతా ఈ ఖాతాలో పడిపోయి ఎట్లా చేస్తుంటారు. అన్ని పోయి ఇదే వచ్చింది. కిడ్నాప్లు, కాళ్ళు పట్టుకోవడాలు, కొట్టేయడాలు, మేయర్ని అవమానించడాలు అన్ని వచ్చేసినాయి. చివరకు ఏమైంది? ఇదే ఇలానే జరుగుంటదని ఒక నమ్మకం వచ్చింది అందరికి. అంతే. ఎప్పుడు కూడా బ్లాస్ట్ అయ్యేది రాజకీయాలు అట్లే ఉంటాయి. నీకు మొత్తం జరిగిన పిన్ టు పాయింట్. మీరు ఉదాహరణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు ఇనానమస్ జరిగినాయి. ఇనానమస్ జరిగిందంటే ఏమైపోయింది వైసీపీకి? కొన్ని ఏరియాలో జరిగిన ఘటనలతో 40% 30% ఇనానమస్ రాష్ట్ర వేలాలు అయినాయి వినాశములు. అన్ని ఇట్లే చేశారు వాళ్ళు అన్నారు. కానీ మళ్ళీ టీవీ డిబేట్ లో చూస్తే ఒక 4-5 ప్రాంతాల్లో చూపిస్తారు. గొడవ జరిగింది 4-5 ప్రాంతాలే, మిగతా చోట్ల మేనేజ్డ్. అంటే ఎందుకురా బాబు మేమే అధికారంలో ఉన్నాము ఎందుకు అని. ఇప్పుడు మీరు అధికార పార్టీ, నేను ప్రతిపక్షం, పోటీ చేయడానికి వస్తాను, అశోక్ నాయనికి ఒక 10 లక్షలు ఖర్చు అవుతుంది, ఆధారాలు లేవు, జరిగింది ఇదే అనుకుంటున్నా, ఆ 10 లక్షలు ఖర్చు అవుతుంది, ఎట్లా పురుషోత్తం పోటీ అంటున్నాడు, నీకెట్ట 10 లక్షలు ఎందుకు, ఆ 10 లక్షలు మేనేజ్ చేసుకుని ఇద్దరు కలిసి ఎందుకు తంటాలు, మేము ఎట్టా గెలుస్తాం, నువ్వు గెలిచినా కూడా మేమే చేయాల్సిన పనులు, సర్దుకోరా బాబు. ఇట్లా సర్దుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దట్టు ఇంకా 4 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి సర్దుకునేది ఎక్కువ, సర్దుకునేది ఎక్కువ. అధికార పార్టీకి అనుకూలత ఇదే జరిగినాయి. కానీ ఒక 1%, 2%, 5% అక్కడక్కడ జరిగిన అల్లర్లు ఉన్నాయి. మీరు ఆ సందర్భంగా డిబేట్లన్నీ చూడండి, ఒక 10 పేర్లు వినిపిస్తాయి, మనుషుల పేర్లు కానీ ప్రాంతాల పేర్లు కానీ. కానీ వందల్లో వేలల్లో ఇనానమస్ అని. కానీ ఈ 10 ప్లేస్లో జరిగినటువంటి పద్ధతులు ఆ వేలకు కూడా అంటుకున్నాయి. జనం నమ్మినారు. అన్ని ఎట్లే నమ్మేస్తారు అంతే. ఇప్పుడు కూడా అంతే. రాష్ట్రం అంతా వాళ్ళు వైసీపీతో ఉన్న బలహీనతలో వాళ్ళకున్న అవకాశాలు ఉపయోగించి అందరూ చేర్చుకున్నారు. అవన్నీ కూడా ఈ ఖాతాలో ఏంటంటే ఇంకా మీడియా ఇంకొంచెం ప్రోయాక్టివ్నెస్ గా ఉండేది. ఇప్పుడు ఇక్కడ చూపించడానికి చూపిలేదుగా. అసలు తిరుపతి కార్పొరేషన్ సంబంధించి ఒక మీడియా ఛానల్లో కనీసం గెలుచుకుందని బ్రేకింగ్ కూడా వేసినటువంటి పరిస్థితులు లేదు. కానీ ఒకటి యూట్యూబ్ మన లాంటి ఛానల్స్ వస్తాయి, ఫేస్బుక్లు ఉన్నాయి, సెల్ఫీ. వాటి ప్రధాన మీడియా పట్టించుకోకపోతే వాళ్ళని పట్టించుకోరు జనం.
అంటే ఆ రోజులు పోయినాయి, వాళ్ళు పట్టించుకోలేదంటే దీన్ని వాళ్ళని జనం పట్టించుకోరు, పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఈ మధ్య కాలంలో సాక్షి రేటింగ్ పెరిగింది ఈ తిరుపతి, ఎందుకంటే ఆడ తప్ప ఆడ చూపిరని. అయితే మనలాంటి ఛానల్స్ వ్యూస్ అన్ని పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి? ఏమైనా చూపిస్తారని. ఇట్లే 4 గంటల తర్వాత వాళ్ళు చూడడం అనేసి మనం చూస్తారు. కాబట్టి అది వాళ్ళు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ తిరుపతిలో కూడా నేను ఇంతకుముందు చెప్పాను, మీరు 5-6 మంది, నలుగురు కిడ్నాప్ అనే పేరుతో ఇంకో ఆయన హౌస్ ఏదో కన్స్ట్రక్షన్ శేఖర్ రెడ్డి 5 మందే, కానీ 17 నుంచి 18 మంది ఐచ్ఛికంగా వెళ్ళారు. నేను నమ్ముతున్నా వైసీపీలో ఒప్పుకోరు. అది కూడా ఈ ఖాతాలో పడిపోయింది ఇప్పుడు. ఓకే, అంటే ఇంకో ఓపిక బట్టి, అంటే కొన్ని ఘటనలు మొత్తానికి పూసుకుంటాయి. అది ఈరోజు తిరుపతిలో జరిగింది. అంటే ఒక రకంగా తెలుగుదేశం గెలిచి వైసీపీని తెలుగుదేశం గెలిపించి టెక్నికల్ గా వైసీపీని రాజకీయం గెలిపించినారు. అంటే సింపతి పెరిగింది ఈ పాయింట్ తో. ఓకే, ఇలా జరిగిందని చెప్పి ఒక సింపతి కూడా క్రియేట్ అయింది వాళ్ళ మీద. ఖచ్చితంగా వాళ్ళ పనే. ఇప్పుడు హిందూపురం ఇతర ప్రాంతాల్లో ఇప్పుడు తిరుపతిలో కూడా 18 మంది ఐచ్ఛికంగా వెళ్ళారు అనేది పక్కకు పోయింది కదా, పార్సెల్తో అన్ని ఎట్లా జరిగిందన్నా కదా. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఇది రాజకీయంగా పెద్ద తప్పిదం చేసింది. సరే, ఇంకా ఆ పార్టీ ఏమనుకుంటుందో చూడాలి. ఓకే ఓకే సో ఏంటి ఏపీ రాజకీయాలకు సంబంధించి మళ్ళీ షర్మిల అంశం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఏదో ఇటీవల విజయసాయిరెడ్డి గారితో కలిశారని చెప్పేసి ఒక న్యూస్ వస్తే, ఇక మరోవైపు వైవి సుబ్బారెడ్డి గారితో కూడా కలిశారు. వాళ్ళు ఏదో సంథింగ్ రాజకీయంగా ఏదో మాట్లాడుకుంటున్నారు, ఏదో జరగబోతుంది అనేటువంటి కొన్ని చర్చలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి వాస్తవంగానే మనం నమ్మే పరిస్థితి ఉంటుందా, లేదంటే రాజకీయ మార్పుల్లో ఇవి కూడా ఒక భాగమే అనుకోవాలా? ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు షర్మిల గారిని కలవడం పెద్ద ఆశ్చర్యం కాదు. వాళ్ళు పైకి ఎలా మాట్లాడుకున్నా రాజకీయంగా కొంత కోపతాపాలు, ఆస్తుల విషయాలు వచ్చినాయి, కానీ పర్సనల్ గా చాలా దగ్గర మనుషులు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు రాజకీయంగా అసన్యాసం చేశారు, రాజకీయాలను విశ్రాంతి అన్నాడు. ఇంకా ఆయన రాజకీయాలతో పనే ఉంది, మాట్లాడుకుందామని ఆయనకి పాతనే మాట్లాడుకోవచ్చు, కొన్ని గ్యాప్లు వచ్చే ఫిలప్ చేసుకోవచ్చు. అంతకు మించిన ప్రాధాన్యత విజయసాయిరెడ్డి గారు షర్మిల గారి విషయంలో ఉండదు. ఇది ఫస్ట్ పాయింట్. సుబ్బారెడ్డి గారు వెళ్ళారన్న విషయం నేను ఎప్పుడైనా నాకు కరెక్ట్ సమాచారం లేదు. వెళ్ళున్నా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏముంది? కుట్ర షర్మిల గారితో ఎవరైనా, విజయసాయిరెడ్డి గారు కానీ, విజయసాయిరెడ్డి అనేది జనరల్, ఎందుకంటే పార్టీ నుంచి వెళ్ళిపోయినాడు, విశ్రాంతి, ఆయన ఒక యాంగిల్ చూస్తాం. ఒకవేళ కలిసి ఉంటే గ్యాప్ ని ఫిలప్ చేసుకోవడం కోసం కలిసి ఉండొచ్చు. అంటే రాజకీయ గ్యాప్ కాదు. రాజకీయ గ్యాప్ ఆడుంది షర్మిల గారికి, జగన్ గారికి రాజకీయ ఆస్తుల గ్యాపే కదా. రాజకీయ గ్యాప్ ఆడుంది, ఆస్తు గొడవలు కాదు మొత్తం జరుగుతూ ఉండేది. మాట్లాడుకుంటే మాట్లాడుకోండొచ్చు, మనం చెప్పలేం. కానీ దీంతో రాజకీయ పరిణామాలు ఏమి జరగవు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మొండిగా ఒక నిర్ణయానికి వచ్చేసాడు. మనకు దూరం అయింది ఆయన రాశాడు, లెటర్ రాశాడుగా, ఒక ప్రేమతో, అభిమానంతో, వాత్సల్యంతో చైర్లు బదలాయించాను, ఇప్పుడు అది పోయింది, అనేక కారణాలు అయితే రాజకీయ కారణాలు చేసిన వల్ల, రేపు అలాంటిది పునరుద్ధరణ అయితే మళ్ళీ పరిశీలిస్తాను అన్నాడు. కానీ టెక్నికల్ గా రాసినా అదే వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కూడా అదే, ఖచ్చితంగా ఒక నిర్ణయానికి వస్తే కఠినంగా ఉంటాడు. సరే, ఇచ్చిపుచ్చుకునే ద్వారంతో ఉండేది అన్న చెల్లెలే కదా. బట్ నేచురల్ గా ఇవన్నీ ఆస్తు తగాదాలు పంచుకుంటే సమస్య పరిష్కారం అయితే మంచిదే కదా కుటుంబానికి అనే అభిప్రాయం కలిగిన వాళ్ళు ఉన్నారు. బట్ రాజకీయంగా షర్మిల గారు, జగన్ గారు ఇప్పట్లో కలుస్తాడనేది నేను అంత అనుకోను. అంటే కలుస్తారని కాదు, ఖచ్చితంగా ఇక్కడ కొన్ని టెక్నికాలిటీస్ చూసినప్పుడు రాష్ట్ర భవిష్యత్తు కోసమో, లేదంటే రాజకీయ భవిష్యత్తు కోసమో, ఇప్పుడు పార్టీ సర్వైవ్ అవ్వాలన్నా కూడా ఒక పార్టీకి సంబంధించి డ్యామేజ్ జరిగింది కదా గతంలో, అలాంటి డ్యామేజ్ని ఫుల్ఫిల్ చేయడానికి విజయం లాంటి వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు లీడ్ తీసుకోకూడదు? ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన డ్యామేజ్ ని ఫిలప్ చేసే బాధ్యత కూటమి తీసుకుంటుంది. జగన్ గారి కన్నా వాళ్ళు ఎక్కువ తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు తిరుపతిలో గతంలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి. అటు ఇనానమస్ల పేరుతో కొన్ని పద్ధతులు దాటారని, నిబంధనలు దాటారని ఉంది. కొంత వాస్తవం కూడా, నేను కూడా తిరుపతిలో నాకు తెలుసు. అయితే తెలుగుదేశం పార్టీ ఆ మీడియా చెప్పినంత కాదు కానీ జరిగినాయి. అయితే ఏమైంది, వాళ్ళు కూడా కొంత ఎక్కడో చిన్న ఇన్కన్వీన్స్, మనం కూడా 1-2 తప్పులు చేసినాం కదా, ఇప్పుడు వాళ్ళు అడిగితే మనం ఏం చెప్పాలి అనే భావన నుంచి వీళ్ళు చేసిన కొంచెం అతిశాస్త్రులు అది పక్కకు పోయింది. ఒక గీత పైన దాన్ని చెడపకుండా పక్కన ఇంకో పెద్ద గీత గీత చిన్నదైపోతుంది చూడు. ఇప్పుడు ఏమైంది, ఇట్లా అయిపోయింది, గందరగోళం అయిపోయింది. కాబట్టి కూటమి చేసే మంచి చెడ్డలే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని సరిదిద్దపోవడం చేస్తాయి ఫస్ట్. ఎందుకంటే కూటమి పరిపాలన సవ్యంగా ఉంది అనుకోండి, ప్రత్యర్థి యొక్క బలహీనతలన్నీ బయటకు వస్తూ ఉంటాయి. కూటమి పరిపాలన బాగలేకపోతే ప్రత్యర్థి బలహీనతలు ఏం కనపడవు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జరిగిన నష్టాన్ని ఆయన సరిదిద్దుకునే పాత్ర 10-20% అంటే, కూటమి సరిదిద్దే పాత్ర 70-80% ఉంటుంది. ఈ తిరుపతి లాంటి ఘటనలు ఇంకో 4 చేసినారంటే సంపూర్ణం చేస్తారు. కాబట్టి వాళ్ళు చేసే పొరపాట్లు
ఏ అది ప్రతిపక్షానికి బలం అవుతాయి. ఓకే. అంటే అయితే మీరన్ని ప్రతిపక్షానికి అంటే రెండో ఇక్కడ ఒక పాయింట్ ప్రతిపక్షానికి బలం అవ్వడం కరెక్టే. జగన్మోహన్ రెడ్డి మార్పులు చేసుకుంటూ రావాలి కదా! గతంలో ఆయన చాలా యాహ్! ఎక్కువ ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ వచ్చాడు కదా! ఖచ్చితంగా అది కూడా ఒక చర్చ. రెండో పాయింట్. హ్మ్. ఎందుకంటే వైసీపీలో ఉన్న బలహీనతలు, హ్మ్. కేడర్‌లో ఉన్న వ్యతిరేకత, హ్మ్. ఎమ్మెల్యే క్యాండిడేట్‌లకి కేడర్‌కి ఉన్న గ్యాప్, మళ్ళీ అవును. గెలిస్తే మాత్రం జగన్ గారు ఇప్పుడు రెచ్చిపోతున్నాడు. మళ్ళీ ఈళ్ళే కదా ఉంటారు. ఇట్లే ఉంటారనే అపనమ్మకం. హ్మ్. ఇవన్నీ జగన్ గారికి ఉన్నాయి. హ్మ్. దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఆయన సొంతం. హ్మ్. కాబట్టి ఇంక విజయమ్మ గారో, షర్మిల గారో వస్తే ఇవేం మారవు. హ్మ్. వాళ్ళు కోరుకుంటున్నది విజయమ్మ గారు రావాలి, షర్మిల గారు రావాలని కాదు. జగన్ గారు మాతో ఉండాలని కోరుకుంటున్నారు. హ్మ్. జగన్ గారు వాళ్ళతో ఉండడానికి మంచి ఏర్పాట్లు చేస్తున్నాడు. హ్మ్. ఎట్లా జరుగుతుంది మనం దట్ ఈస్ డిఫరెంట్. అవును. నిజానికి చాలా మంది వ్యతిరేకిస్తారు గానీ జగన్‌ని. హ్మ్. ఓడిపోయిన తర్వాత ఇంత ప్రొయాక్టివ్ ఉన్న ప్రతిపక్ష నాయకుడు జగనే. అవును. యాక్చువల్‌గా ఆయన ఫస్ట్ ఓ నెల తర్వాతే బయటకొచ్చేసాడు ఆ! కదా! వచ్చే బయటకొచ్చి రెండో రోజు, మాట్లాడా. మూడో రోజు బయటొచ్చేసినాడు. హ్మ్. బయట రావడానికి కారణం ఆయన గొప్పతనం కాదు. ఈళ్ళ గొప్పతనమే. ఇప్పుడు ఆడాడ హ్మ్. దాడులు జరిగినాయి. ఆయన అవును. ఎళ్లి ఆ పేరుతో ఎళ్ళిపోయినాడు. హ్మ్. మామూలుగా అయితే ఎళ్ళలేడు కదా! అవును. ఎవరైనా ఇప్పుడు ఉదాహరణకు దాడులు జరిగినాయి. హ్మ్. దాడులు జరగకుండా ఉంటే జగన్ గారు చంద్రబాబు గారిని విమర్శించి "ఏమయ్యా నిన్నే అన్ని చోట్ల ఓడిపోయినావు. హ్మ్. అప్పుడే తొందర నీకు" అని జనం అంతాను ఉంటారు. హ్మ్. వాళ్ళ కార్యకర్తల మీద దాడులు జరిగినప్పుడు పోకుండా ఎట్టుంటాడాయన ఇప్పుడు? ఆయన హ్మ్. బాధనొచ్చేసింది. ఆ రకంగా బయట రావడానికి మీరే కారణం. హ్మ్. తర్వాత శ్వేతపత్రాలు. హ్మ్. అసలు శ్వేతపత్రం ఇప్పుడు జగన్ గారు ఓడిపోయి నిరాశలో ఉన్నది కేడరు. ఈ టైంలో జగన్‌ని కొన్ని రోజులు మర్చిపోయిండాలి. హ్మ్. అధికార పార్టీ జగన్‌ని మర్చిపోయిండాలి. హ్మ్. మర్చిపోవడం కుదరదు. ఆయనే ప్రతిపక్షం. ఆయనే కీలకం. కానీ హ్మ్. ఒక 6 నెలల్లో, 7 నెలల్లో ఆయన పూర్తిగా విస్మరించుండాలి. హ్మ్. విస్మరి ఈ రాష్ట్రాన్ని మేము ఈ రకంగా చేయబోతున్నాం. హ్మ్. అమరావతిని ఈ రకంగా అభివృద్ధి చేయబోతున్నాం. పోలవరాన్ని ఒక హ్మ్, బుల్లెట్ పాయింట్స్ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని అద్భుతంగా చెప్తాడు. అవును. హ్మ్. హ్మ్. మెచ్చుకోవాలి. హ్మ్. ఒక చిన్న ఇప్పుడు హైటెక్ సిటీ చుట్టూ ఎంతైనా చెప్పగలడు. అంటే ఆయనకున్న ఓపిక అది. హ్మ్. దాన్ని హ్మ్. ఆధారం చేసుకొని ఈ 5 ఏళ్ల కాలంలో మేము ఈ రాష్ట్రాన్ని ఇవి చేయబోతున్నాం, ఇవి చేయబోతున్నాం అని జగన్ గాని మర్చిపోయి ఉంటే, ఓకే. వాళ్ళ ఉద్యోగం పక్కన పెట్టేసుంటే, జగన్ గారు చాలా డిఫెన్స్‌లో పడిపోయుంటాడు. హ్మ్. ఏమన్నారు? అమరావతి. అమరావతి వరకు జగన్ గారు నష్టం చేసినట్టు కొంత జనం నమ్ముతారు. ఎందుకంటే హ్మ్. దానికి భిన్నంగా ప్రవర్తించాడు కాబట్టి. అవును. ఇంకా ఆర్థిక పరిస్థితులు, అప్పులు అన్నిటిపైన శ్వేతపత్రాలు పెట్టేశారు. హ్మ్. అన్నిటికి ఆయన సమాధానం చెప్పినాడు. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రోజు ప్రెస్ మీట్ పెడితే మీరు జర్నలిస్ట్ ఏమంటారు? సార్ హ్మ్. 6 నెలలు కాలేదు అప్పుడే ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు అంటారు. అవును. ఇప్పుడు ఆయనకేంటి శ్వేతపత్రాలు నా పేరు చెప్తాను నేను పెట్టొద్దా సోపు అంటాడు. హ్మ్. 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 ఆయన నామస్మరణ చేసిన తర్వాత పెట్టరు. ఇంక హ్మ్. లడ్లు అది హ్మ్. జాలదన్నట్టు శ్రీవారి లడ్లు. అవును. అది చాలా అంటే పెద్ద అలిగేషన్. హ్మ్. అదే ఇవన్నీ ఏమవుతున్నాయి? హ్మ్. పాయింట్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అలిగేషన్ చేయడం సులభం. అధికారంలో ఉన్నప్పుడు అలిగేషన్ చేస్తే ఏమవుతుంది? ఆయన సమాధానం చెప్తాడు. ఓకే. సమస్యలొస్తాయి. హ్మ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పొలిటికల్‌గా యాక్టివ్ చేసింది కూటమే. ఓకే. హ్మ్. ఆ దాడుల విషయంలో కొన్ని భిన్నాభిప్రాయాలున్నా శ్వేతపత్రాలు, తిరుమల శ్రీవారి లడ్డు, హ్మ్. ఆ తర్వాత నేను సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం కారణం జగన్. ఓకే. ఇప్పుడు వీళ్ళు తాజాగా తిరుపతి ఎన్నికలు. హ్మ్. ఇవన్నీ కూటమి ఇచ్చిన అవకాశాలు. హ్మ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని యాక్టివ్ కావడానికి విజయమ్మ అవసరం లేదు, షర్మిలమ్మ అవసరం లేదు. హ్మ్. వీళ్ళు ఇట్లే చేసుకుంటా ఉండి, అదనంగా మీరు చెప్పిన పాయింట్ వితిన్ ద ఆర్గనైజేషన్‌లో హ్మ్. ఉన్నటువంటి ఈ బలహీనత ఆయన గ్యాప్‌ని ఫిలప్ చేసుకోవాలి. హ్మ్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కోరుకుంటున్నారు. ఇప్పుడు హ్మ్. శర్మిల గారొచ్చి, మా అన్న మారాడంటే ఒప్పుకోరు. హ్మ్. అంటే విజయమ్మొచ్చి ఇక్కడ పాయింట్ ఏంటంటే సరే కనీసం ప్రైస్ చేయకపోయినా పర్వాలేదు. అటాక్ చేయకుండా ఉంటే అదొక ఈ ఎనర్జీ గదా! ఆ అనవసరంగా అటాకింగ్ విషయంలో మోడ్‌లో ఉంటే ఆ కూటమితో కలిసి విషయంలో ప్రైస్ చేయటం. ఆ విషయంలో నాకు హ్మ్. తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కృషి కన్నా, హ్మ్. ఆయన్ని వ్యతిరేకించేవాళ్ళు ఆయనకి బాగా సహాయం చేస్తున్నారు. హ్మ్. ఇంతకుముందు నేను కూటమి వ్యవహారాలు చెప్పాను. మన హ్మ్. రఘురామకృష్ణరాజు గారున్నారు. హ్మ్. రఘురామకృష్ణరాజు గారు ఏం చేసినారు? సీబీఐ కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ వరకు దిగినాడు కేసుల అవును. పైన. అవును. హ్మ్. 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 నాకు గూడా అశోక్ గారు ఆయన సుప్రీం కోర్ట్‌కి పోయేంత వరకు ఆ కేసు ఏంటో తెలీదు. హుహు. కేసు తెలుసు. కానీ ఆ కేసు లోతులోకెళ్ళా. సీబీఐ ఓకే. కేసుంది. అరెస్ట్ అయ్యుండాడు. బెయిల్ అనుకున్నా. హ్మ్. ఈయన పదే పదే మాట్లాడుతున్న మనగా డిబేట్‌లు కూడా చదువుకోవాలి గదా! అవును. హ్మ్. అవి చదువుకొని ఎఫ్ఐఆర్‌లు చూస్తే ఆ కేసు ఏమీ గాదని హ్మ్. ఆయన పోయేసరికి డెప్త్‌కెళ్ళిపోయినాం. హ్మ్. ఇప్పుడు పాత కేసులో జగన్మోహన్ రెడ్డి శిక్ష పడడం గాదు గదా! బెయిల్ గూడా రాదు. ఇంకా హ్మ్. పాత కేసులో జగన్‌ని ఎవరు ఏమి చేయలేరు. ఓకే. కొత్త కేసు పెట్టుకోవాల్సింది. ఈ విషయం తేల్చింది. ఆ హ్మ్. రకంగా రఘురామకృష్ణరాజు గారు సుప్రీం కోర్ట్ వరకు పోయి ఇంక జగన్‌కి బెయిలు రద్దు గాదు. హ్మ్. కేసు ఏం గాదు అని ఆయన తేల్చి చూపించాడు. ఓకే. ఇప్పుడు విజయమ్మ, శర్మిలమ్మ గారు విజయమ్మ గారు పెద్ద పాత్ర ఒక వీడియో చేశారు గానీ, హ్మ్. శర్మిల గారు పదే పదే మాట్లాడడం వల్ల ఇదే శర్మిల గారు 2028 ఎలక్షన్ ముందు మాట్లాడుంటే చాలా పెద్ద డ్యామేజ్ అయింది హ్మ్. జగన్ గారికి. హుహు. ఎందుకంటే ఎలక్షన్ ముందు గదా! హ్మ్. కానీ ఇప్పుడే మాట్లాడేసినారు. దెబ్బ హ్మ్. మీద దెబ్బ పడింది. హ్మ్. కాబట్టి ఆ రకంగా మాట్లాడడం వల్ల రేపు శర్మిల గారు నెగెటివ్ ప్రయత్నం చేసినా జనం పట్టించుకోరు.
ఓకే. ఇంకా వాళ్ళ చెల్లి అంటే అదే ఇక జరగాల్సిన డ్యామేజ్ అవ్వాల్సింది అంతా అయిపోయింది కదా, ఇంతకు మించి జరిగేది ఏముంటది అంటారా? జరిగేది ఏముందని. కాబట్టి జగన్ గారి కష్టాలు రావడం ఒక కష్టం. ఆ కష్టాలు వచ్చినప్పుడు అన్ని రావడం ఇంకా సులభం అయిపోయింది. కాబట్టి వీళ్ళందరూ చేసే పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు ఇమేజ్ పెంచడంలో ఆయన కృషి కన్నా ఆయన ప్రత్యర్థులు ఆయన వ్యతిరేకించే వాళ్ళ కృషే చాలా ఎక్కువ ఉంది. ఇంతవరకు నాకు తెలిసి 10% ఆయన రికవర్ కావడానికి జగన్ గారు చేసిన ప్రయత్నం 10%. 90% ఇలే కూటమి ప్రభుత్వ వ్యవహార శైలి, ఆయన మాట్లాడేట్టుగా వాళ్ళు చేయడం, ఇంకా శర్మిల గారు ఇవన్నీ చేసే వరకు ఆయన యాక్టివేట్ చేశారు. కాబట్టి శర్మిల గారు వాళ్ళందరూ వచ్చినా రాకపోయినా ఇంకా వాళ్ళు గతంలో పోసిన పాత్ర జగన్ గారికి ఏమీ కాదు. జగన్ గారు మారాలని కేడర్ కోరుకుంటున్నారు. కూటమి వాళ్ళు ఇట్లే ప్రవర్తిస్తే వాళ్ళకి రెండు అడ్వాంటేజ్ అయితే వైసీపీకి అడ్వాంటేజ్ వచ్చేసి వస్తుంది. ఓకే. ఏంటి రేపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉండబోతున్నాయి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కోరలేదు. అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేస్తాము, లేదంటే రద్దు చేస్తాము, పులివెందులకు మళ్ళీ బై ఎలక్షన్స్ పెడతామని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అలాంటి పాసిబిలిటీ ఉంటుందా, లేదంటే కేవలం వార్తల కోసమో లేదంటే కొన్ని రాజకీయ కారణాల కోసమో అలాంటి కామెంట్స్ చేశారనుకోవాలా? అసెంబ్లీ రూల్స్ అన్ని నేను సమగ్రమైన అపోసోపనం పట్టలేదు, కానీ కొంత ప్రాథమిక అవగాహన మేరకు అసెంబ్లీలో ఒక సభ్యుడు సభ్యత్వాన్ని డిస్క్వాలిఫికేషన్ అంటారు. అవును. డిస్క్వాలిఫికేషన్ 2-3 సందర్భాల్లో జరుగుతుంది. దానికి రూల్స్ ఉన్నాయి. డిస్క్వాలిఫికేషన్ అంటే రద్దు అని అదే కదా, అసెంబ్లీ సభ్యత్వం రద్దు అంటే డిస్క్వాలిఫికేషన్. అవును. డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు చెప్పాలో అసెంబ్లీ రూల్స్ చదువుకున్నాం. హాజరు కాకపోతే ఏం చేయాలనేది నాకు అసెంబ్లీ రూల్స్ ఎక్కడ కనపల్లా. ఇప్పుడు నేను చదువుకోవాలి, ఇంకా వీళ్ళందరూ చెప్తున్నారు కాబట్టి. డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడని చెప్పారు? నెంబర్ 1, ఒక పార్టీ తరపున గెలిచిన అభ్యర్థి ఎమ్మెల్యేగా ఆ పార్టీ విప్ జారీ చేస్తుంది. మీరు పార్టీ తరపున గెలిచిన అభ్యర్థి కాబట్టి నువ్వు ఖచ్చితంగా సభకు రావాలి. సభకు వచ్చి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ముఖ్యం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి, లేదా పలానా తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి, పలానా వానికి అనుకూలంగా ఓటేయాలి, లేదా వ్యతిరేకంగా ఓటేయాలి అని దాంట్లో రాసిన తర్వాత ఆ సభ్యుడు దాన్ని స్వీకరించి అందుకున్న తర్వాత విప్పుతో పార్టీతో పర్మిషన్ లేకుండా దానికి భిన్నంగా ప్రవర్తిస్తే ఆటోమేటిక్ గా డిస్క్వాలిఫై అయిపోతారు. అంటే ఒక ముక్కలో చెప్పాలంటే పార్టీ జారీ చేసిన విప్పును ధిక్కరించినప్పుడు డిస్క్వాలిఫై అవుతుంది. దాదాపు 2 ఏళ్ళు జైలు శిక్ష పడితే, నాకు తెలిసి 2 ఏళ్ళ పైన అనుకుంటా, జైలు శిక్ష పడితే కూడా ఇప్పుడు కోర్టులో కింద కోర్టులో పడింది అనుకోండి, పై కోర్టు స్టే ఇచ్చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. అట్లా అల్టిమేట్ గా జరిగిపోతే ఇంకా స్టే లేకుండా అదే కానీ కన్ఫర్మ్ అయితే అప్పుడు కూడా డిస్క్వాలిఫై అవుతారు. అదర్ దెన్ లేదా అసెంబ్లీలో తీవ్రమైన బీభత్సం సృష్టించి జరగరాని ఉల్లంఘన బారినప్పుడు సస్పెండ్ చేస్తారు, అవసరం రద్దు కూడా చేయొచ్చు అనుకుంటున్నాను. ఇది మాత్రమే మనకు పర్టికులర్గా 2 ఒకటి శిక్ష పడినప్పుడు లేదా విప్పు ధిక్కరించినప్పుడు. ఇది స్పష్టంగా డిస్క్వాలిఫికేషన్ సంబంధించి రూల్స్ లో ఉన్నాయి. కానీ ఆ సభకు హాజరు కాకపోతే ఏమి చేయాలనేది నేను చదువుకోవాలా. అయితే అనుమానం కరెక్టే. గతంలో కూడా నేను చిన్న కరెక్షన్, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసి వెళ్ళిపోయారు కదా, ఆ టైంలో కూడా ఆయన 4 ఏళ్ల పాటు ఏమో అసెంబ్లీకి రాలేదు కదా. చంద్రబాబు గారికి ఎందుకు, జగన్ వెళ్ళలేదా? జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ చేసి వెళ్ళా, ఇగో నమస్కారం దండం పెట్టేసి పాదయాత్రకు వెళ్ళిపోయినాడు. 1.5 ఇయర్ ఇదే తెలుగుదేశం పార్టీ ఉంటుంది. జగన్ గారు పాదయాత్ర పేరుతో అసెంబ్లీని ఎగ్గొట్టాడు. చంద్రబాబు నాయుడు గారు నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం అంటే అవమానించారు, నేను గెలిచే వస్తాను శపథం చేసి వెళ్ళాడు. అదే జయలలిత గారు కూడా ఒకసారి అవమానించారని ఆమె కూడా దాదాపు అసెంబ్లీకి వెళ్ళకుండా మళ్ళీ గెలిచి వచ్చింది. కరుణానిధి గారు నన్ను అభ్యంతరంగా ప్రవర్తించారని ఆయన అసెంబ్లీ పోకుండా మళ్ళీ వచ్చినాడు. జగన్ గారు ఏంది, జగన్ గారితో పాటు ఆయన పార్టీ సభ్యుడు వెళ్ళిపోయాడు. చంద్రబాబు గారు ఆయన ఒకడే వెళ్ళి మళ్ళీ వాళ్ళు కూర్చొని పెట్టినాడు. ఆయన ఒకరే బయట వెళ్ళాడు, మీరు అందరూ కూర్చున్నారు అసెంబ్లీలో. కానీ జగన్ గారితో పాటు పాదయాత్రకి కూడా వెళ్ళిపోయినారు. ఆ రోజు అడిగారు కదా, మీరు పోయిన వాళ్ళని రమ్మని చెప్పి పంపిలా పోలా. కాబట్టి ఇదే ప్రభుత్వం జరిగింది. ఇదొకటి నాకు కనపడతా ఉంది. అంటే డిస్క్వాలిఫికేషన్ అప్పుడు ఎందుకు కాలేదు అనేది. రెండో పాయింట్ నాకు పాపులర్ గా కనిపిస్తుంది ఏంటంటే అశోక్ గారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారు అంటున్నారు, స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పరస్పరం మాట్లాడుకోవచ్చు. రెండు చేస్తే కొంత వాళ్ళు నమ్మచ్చు. ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి ఆదేశించమని కానీ చెప్పమని కానీ కోర్టుకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. యాజ్ పర్ యాక్ట్ ప్రకారం నేనే ఏకైక ప్రతిపక్షం కాబట్టి నన్ను గుర్తించని వెళ్ళాడు. కోర్టు నోటీస్ ఇచ్చింది, ఆదేశించే అధికారం లేదు కానీ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు స్పీకర్ గారు మాట్లాడుకొని నోటీస్ సమాధానం చెప్పవచ్చు కదా, ఏమని, మీరు ఇచ్చిన నోటీస్ పరిశీలించాం,
ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని గ్రూపుగా గుర్తించగలం. గ్రూప్‌గా గుర్తిస్తారు. ఇద్దరు ముగ్గురున గుర్తిస్తారు. హ్మ్. ఓన్‌గా గుర్తిస్తాం గానీ ప్రతిపక్ష నాయకులు గుర్తించలేం. ఎందుకంటే 10% లేదు కాబట్టి. ఓకే. అని ఎందుకు హ్మ్. కోర్ట్‌కి చెప్పొచ్చు. జగన్ గారికి లెటర్ రాయొచ్చు. ఆయన కూడా గుర్తించమని లెటర్ రాసినాడు కదా! హ్మ్. అయ్య బాబు నిన్ను గుర్తించడానికి వీలు లేదు. నిన్ను ఫ్లోర్ లీడర్‌గా మాత్రమే గుర్తిస్తాము. ఎందుకంటే పలానా సబ్ రూల్ ప్రకారం హ్మ్. 10% ఉండాలి. కుదరదని ఆయనకి లెటర్ రాయొచ్చు కదా! హ్మ్. ఎందుకు రాయలేదు? అంటే ఆ స్పెసిఫికేషన్ లేదు దాంట్లో. హ్మ్. 2 రఘురామకృష్ణరాజు గారు ఇంకోటున్నారు. రేపు నోటీస్ ఇయ్యండి. హ్మ్. అప్పుడు నోటీస్ ఇచ్చు కదా! అయ్య బాబు నువ్వు రాలేదు సమావేశాలకి. నువ్వు హ్మ్. సమావేశానికి కంటిన్యూ రాలేదు కాబట్టి నీ పైన ఎందుకు రద్దు చేయకూడదు అని ఓకే. ఒక లెటర్ ఇయ్యండి. హ్మ్. ఇది ఇస్తే అప్పుడు బలం చేకూరుస్తుంది. ఈ 2 ఇయ్యకుండా మాట్లాడుతున్నారంటే రఘురామకృష్ణరాజు గారికి జగన్ మీద ఉన్న రాజకీయ కోపాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. ఒక హ్మ్. పని అయిపోయింది. అదేంది? ఏదో కోర్టులో సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళిపోయినాడు. ఇంకా అది జరగదు. ఆ! సో, ఇప్పుడు దీని మీద కాబట్టి హ్మ్. దీని మీద పడ్డాడా అనే విమర్శకు తావిస్తుంది. ఓకే. ఓకే. కాబట్టి ఓకే. రఘురామకృష్ణరాజు గారు పై 2 పనులు చేస్తే హ్మ్. ఒకటి కోర్టుకు నోటీస్ అమ్మా అని చెప్పడం, జగన్ గారికి చెప్పడం, నోటీస్ ఇవ్వడం చేస్తే హ్మ్. కొంత బలం ఉందనుకోవచ్చు. నాకు తెలిసి ఇది సాధ్యం కాదనుకుంటున్నా. చూద్దాం. ఇంకొక వారం 10 రోజుల్లోనే సమావేశాలున్నాయి కదా! దాన్ని బట్టి రియాక్షన్స్ ఎలా వస్తాయో. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తమ్ రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజాచేత.